గ్రీటింగ్స్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఓ డైమండ్ కథ ద్వారా పాఠం నేర్చుకోబోతున్నాం. ఒక ఊరిలో ఓ తండ్రి కుమార్తెలు నివసించేవారు. ఆ కుమార్తె పేరు యాష్లీ. యాష్లీ తండ్రి ఆమెను చాలా ప్రేమించేవాడు. ఆమెకు ఓ మంచి గుర్తుండిపోయే బహుమతిని కానుకగా ఇవ్వాలనుకున్నాడు. తండ్రి కొన్ని రోజులు ఆలోచించి తన కూతురికి ఒక అందమైన వజ్రాన్ని కానుకగా ఇస్తూ ఆ వజ్రం యొక్క విలువలు, లక్షణాలు వివరించి చెప్పాడు. ఆ మెరుస్తున్న అందమైన వజ్రాన్ని తన చేతిలోకి తీసుకొని యాష్లీ ఆశ్చర్యంతో, తండ్రి, నిజంగా ఇది నాకు ఇస్తున్నారా అని అడిగింది. యాష్లీ తండ్రి, అవును యాష్లీ, ఆ వజ్రాన్ని నీకు ఇస్తున్నాను. దీనిని ఎల్లప్పుడూ ప్రేమించు, సంతోషించు. దీని లక్షణాలు నువ్వు ఎల్లప్పుడూ నీ ఆలోచనలో జ్ఞాపకం చేసుకోమని చెప్తారు. యాష్లీ ఆనందంతో తన తండ్రిని హత్తుకొని కృతజ్ఞతలు చెప్పింది. యాష్లీ తన తండ్రి బహుమతి అయిన వజ్రాన్ని మొదటి కొన్ని నెలల పాటు ప్రాణంలా కాపాడుకుంది. ఆమె దానిని చూస్తూ గంటలు గడిపింది. ఆపై వెళ్ళి తన తండ్రి యొక్క అద్భుతమైన ప్రేమను గురించి తెలిసిన వారందరికీ చెప్పింది. ఆమె చేసిన ప్రతి పనిలోనూ ఆమె హృదయం తండ్రి పట్ల కృతజ్ఞత చూపింది. ఆమె ఇతరుల పట్ల దయగా, ప్రేమగా ఉండేది. ఎందుకంటే ఆమె ఆలోచనలు తన తండ్రి దయ నుండి వచ్చాయి. క్రమంగా యాష్లీ తనకు ఇచ్చిన వజ్రాన్ని మర్చిపోవడం ఆరంభించింది. వజ్రం విలువ, తన తండ్రి ప్రేమ కొంచెం కూడా తగ్గనప్పటికీ ఆమె దాని గురించి ఆలోచించడం మానేసింది. యాష్లీ తన రోజువారీ పనుల్లో జీవనం సాగిస్తుంది. ఆమె మాటలు హృదయపూర్వక మాటలలాగా కాకుండా లోకపరమైనవి అయిపోయాయి. ఒకరోజు యాష్లీ స్నేహితురాలు ఎమ్మ దగ్గరకు వచ్చి, యాష్లీ, నేను నీతో మాట్లాడవచ్చా? మీ నాన్నగారు నీకు ఇచ్చిన వజ్రం గురించి నాకు వివరించగలవా? వజ్రం అంటే ఏమిటో చెప్పగలవా అని అడిగింది. యాష్లీ నేను బాగా వర్ణించగలను అని ఆ డైమండ్ గురించి చెప్పటం ఆరంభించింది. కానీ తాను సరిగా వర్ణించలేకపోతుంది. ఎందుకంటే యాష్లీ ఆ డైమండ్ని చూసి చాలా కాలమైంది. కొన్ని రోజులుగా ఆ డైమండ్ గురించి అనుకోలేదు. తాను సరిగా వర్ణించలేదని యాష్లీ గ్రహించింది. ఎమ్మాతో యాష్లీ యొక్క సంభాషణ యాష్లీ నిద్రపోతున్న మనస్సాక్షిని మేల్కొల్పింది. యాష్లీ తన నాన్న నాకు ఇచ్చిన వజ్రం గురించి మర్చిపోయాను అని, అది తనకు ఆనందాన్ని అందించడం గురించి మర్చిపోయాను అని గ్రహించింది. యాష్లీ తెలివి తక్కువతనానికి దిగులు పడి మెల్లగా తండ్రి దగ్గరకు వెళ్ళింది. తన తండ్రి ముఖాన్ని చూడగానే యాష్లీకి ఆ డైమండ్ని తాను ఎంతగా నిర్లక్ష్యం చేసిందో తెలిసింది. యాష్లీ తండ్రి మాత్రం, రా యాష్లీ, మనిద్దరం కలిసి మళ్ళీ వజ్రాన్ని చూద్దాం అని యాష్లీ కంటి నీళ్లను తుడిచాడు. దానితో యాష్లీ తండ్రి ఆమెను తన వజ్రాన్ని ఉంచిన ప్రత్యేకమైన దాని దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఆ వజ్రం ఎంత అందంగా మెరిసిపోతుందో చూసి యాష్లీ మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంది. ఓ తండ్రి, దయచేసి ఎప్పటికీ దీనిని మర్చిపోకుండా నాకు సహాయం చేయండి అని తండ్రిని వేడుకుంది. తండ్రి ఇచ్చిన అపురూపమైన బహుమతికి ఆమె హృదయం మరోసారి ఉప్పొంగిపోయింది. మనం కూడా మన జీవితంలో ఎన్నోసార్లు మన దగ్గర ఉన్న విలువైన వారిని మర్చిపోతాము. వారిని దేవుడు మన జీవితంలో తన ప్రేమకు, నమ్మకత్వానికి గుర్తుగా పెట్టి ఉంటారు. మనం వారిని జ్ఞాపకం చేసుకుందాం. ఈ కథలో మనం డైమండ్ని మర్చిపోయినట్లు అంత విలువైన వాటిని మర్చిపోకుండా జాగ్రత్త పడదాం. ఈ కథ మనకు దేవుడి ప్రేమ చాలా గొప్పదని, అది అపురూపమైనదని, శాశ్వతమైనది, షరతులు లేనిదని గుర్తు చేస్తుంది. అది మన విశ్వాసంపై ఆధారపడి ఉండదు అని గుర్తు చేస్తుంది. మనం మన రోజువారీ పనులలో పడి అంత అపురూపమైన ప్రేమను మర్చిపోతాము. ఈ కథ మనకు ఆ గొప్ప ప్రేమను తిరిగి రుచి చూపిస్తుంది. మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఇస్తుంది. బైబిల్లోని ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో దేవుడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అని అంటారు. ఈ కథలోని యాష్లీ తండ్రి వలె మన దేవుడు కూడా మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దానిని మనం గుర్తు చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. తిరిగి ఇంకొక స్టోరీతో కలుద్దాం.